విశాఖపట్నం సౌత్ ఇండియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ కదా, కానీ అక్కడ ట్రాఫిక్ చూస్తే మాత్రం చుక్కలు కనిపిస్తాయి. ఇకపై ఆ ప్రాబ్లమ్స్ ఉండవు, ఎందుకంటే కేంద్రం అక్కడ మెట్రోకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజానికి ఈ ప్రాజెక్టు 2014లోనే స్టార్ట్ అవ్వాల్సింది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు కోసం DPRను కూడా రెడీ చేశారు. కానీ అప్పుడు పాలసీలు మారడం, ప్రభుత్వం కూడా చేంజ్ అవ్వడంతో ఈ ప్రాజెక్టు ఫైల్స్లోనే ఉండిపోయింది. ఆ తర్వాత మారిన ప్రభుత్వం ఇది కేవలం న్యూస్గానే మిగిల్చింది తప్ప దీన్ని పెద్దగా పట్టించుకున్నది లేదు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మళ్ళీ ఢిల్లీ వెళ్ళడం, అక్కడ కేంద్ర మంత్రితో మాట్లాడడం, కేంద్రం కూడా దీనికి ఫండ్స్ ఇవ్వడానికి ఒప్పుకోవడంతో 10 ఏళ్లుగా వెయిట్ చేస్తున్న ఈ ప్రాజెక్టు మళ్ళీ స్టార్ట్ అవ్వబోతుంది. ఇది కేవలం ఒక పాలిటిక్స్ విజయం మాత్రమే కాదు, ఏపీ ప్రజల విజయం. మెట్రో అంటే కేవలం రైలు మాత్రం అనుకోకండి, విశాఖకు ఇది ఒక బూస్ట్ అవుతుంది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు వెళ్ళాలంటే ఆ ట్రాఫిక్లో గంటల టైం పడుతుంది. అదే ఈ మెట్రో వస్తే అంత దూరాన్ని కూడా నిమిషాల్లోనే దాటేయొచ్చు. 20 కిలోమీటర్ల మీద ఒకే ఫ్లైఓవర్ మీద పైనేమో మెట్రో, కింద ఫ్లైఓవర్ రాబోతుంది. ఇది విశాఖ రూపురేఖలనే మార్చేస్తుంది. ఇక కన్స్ట్రక్షన్ పనులు కూడా మొదలైతే వేల మందికి ఉపాధి కూడా దొరుకుతుంది. ఇదే కాకుండా ఐటీ కంపెనీలు వైజాగ్ వైపు చూడడానికి ఇది మెయిన్ రీజన్ అవుతుంది. ఇక దాని చుట్టుపక్కల భూముల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. వచ్చే టూరిస్టులకు కూడా ప్రయాణం చాలా ఈజీ అవ్వచ్చు. ఈ ప్రాజెక్టు 48 కిలోమీటర్ల పొడవుతో 42 స్టేషన్లు, 11,498 కోట్ల భారీ బడ్జెట్తో కన్స్ట్రక్షన్ జరగనుంది. దీనిలో కేంద్రం 40% వాటా ఇస్తుంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకు 60% అప్పుగా ఇచ్చి ఈ ప్రాజెక్టుకి సపోర్ట్ చేస్తుంది. 2026 అక్టోబర్లో సివిల్ పనులు మొదలైతే 2029 కల్లా మనం మెట్రోలో చేయొచ్చు. మరి ఒక ఇంటర్నేషనల్ సిటీగా ఎదుగుతున్న విశాఖకు మెట్రో రావడంపై మీ అభిప్రాయం ఏంటి? మెట్రో వచ్చాక మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.